హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో మరొక హెల్దీ మీల్ ప్లేట్ తోటి నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళైతే నేను విఆర్కే గారి డైట్లో డే 20లో ఉన్నానండి. డే 20లో నేను 5:30కి నేను మీల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం, ఇదైతే టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది. ఇది అసలు నేను ఎక్కడ చూస్ చేయలేదు, నా సొంతంగా నేను చేసుకున్నది. అండ్ ఇక్కడ 2 ఫిషెస్ పీసెస్ పెట్టుకున్నాను అండ్ 3 వాల్నట్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ సలాడ్ కింద క్యారెట్ కీరా అనేది పెట్టుకున్నాను. సూపర్ ఉందన్నమాట గోరుచిక్కుడుకాయ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ చాలా బాగుంది. అండ్ కొబ్బరి కారం రెసిపీ కూడా నేను ఇక్కడే ఈ వీడియోలోనే ఇచ్చేస్తాను. చాలా ఈజీ అండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ హెల్దీ మీల్ ప్లేట్ని ఖచ్చితంగా మీరు డైట్లో తీసుకోండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ అండి. పిల్లలకి ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, మళ్ళీ ఏం చేయాలి? అందుకే ఇంకో పిల్లలకి రైస్ విత్ చేపల పులుసు, ఓన్లీ పులుసు మాత్రమే. ఇది వచ్చేసి ఫ్రై అనమాట, వాళ్ళకి 2 పీసెస్. ఇది మన మీల్ ప్లేట్. ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇది మన మీల్ ప్లేట్ అండి. ఏం చేస్తాము, వాళ్ళకి చేతితో పెడతా, మనం స్పూన్తో తింటున్నాం అనమాట. ఇద్దరికి ఆకలేస్తుంది. సూపర్ ఉంది. అయితే ఇది రాగిండి అంటండి, ఇక్కడ రవ్వ అని పిలుస్తున్నారు. ఈ రాగిండి ఫిష్ వాళ్ళకి బాగా ఆకలేస్తుందంట. ఇప్పుడైతే నేను గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం అనేది ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తానండి. ఆయిల్ వేసుకోవాలండి పాన్లో కొంచెం. ఆల్రెడీ నేను గోరుచిక్కుడుకాయలు అనేవి ఫుల్గా చేసి పెట్టేసుకున్నాను. మొత్తం కూడా పీస్ తీయాలన్నమాట. మీకు తెలుసు కదా ఎలా పీస్ తీయాలో, టైం అనేది చాలా టేకింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 250 గ్రామ్స్ గోరుచిక్కుడుకాయలు అనమాట ఇక్కడ నేను తీసుకుంది. నేను మార్నింగ్ డైట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ, ఒక పక్కన వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ, ఆ దొరికిన టైంలో ఈ గోరుచిక్కుడుకాయలు అనేది ఒలుస్తూ వచ్చానమాట. నేను మార్నింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఈ 1/2 కిలో నాకు ఈవినింగ్ దాకా పట్టినాయి అనమాట. ఎందుకంటే షెడ్యూల్ అనేది బిజీ అయిపోవడం వలన అట్లా అనమాట. మీకు పోపు ఏమి కావాలో అవన్నీ వేసుకోండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదా నో ప్రాబ్లం. నేను ఇక్కడ కొంచెం చిన్నులపై కొంచెం చిన్నగా కట్ చేసుకొని చిన్నులపై వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఆనియన్ వేసుకుంటానండి. ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది. విఆర్కే గారి డైట్లో మనకి ఒక ఆనియన్ ఎలా ఉంది కదండి, అది వేసేసుకోండి. మీకు చిన్నులపై అనేది ఒక 3-4 అట్లా వేసుకోండి, సరిపోతుంది. మీకు లెస్ స్పైస్ అంటే మాకు చిన్నులపై ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే 2 అయితే సరిపోతాయి అన్నమాట. ఆనియన్ వేసేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి. మీకు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకున్నట్లయితే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు కాబట్టి నేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేశాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటట్లయితే వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు. పోపు వేసుకోవాలన్నా వేసుకోండి, లేకపోతే లేదు. పోపు కూడా మనకి విఆర్కే గారి డైట్లో మనకి సాయిపప్పు అనేది ఎలో లేదనమాట, మినప్పప్పు ఎలో లేదు. ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఇది మనకి ఈ గోరుచిక్కుడుకాయలు అనేది మంచి ఫైబర్ అనమాట, అండ్ డైజెషన్ అనేది బాగా అవుతుంది. అందుకే మన విఆర్కే గారు ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పారు. నార్మల్ చిక్కుడుకాయలు కానీ ఫ్రెంచ్ బీన్స్ కానీ ఏమీ ఎలో లేవు, కానీ గోరుచిక్కుడుకాయ ఎలో ఉందండి. చిక్కుడుకాయ అనగానే మనకు గోరుచిక్కులు కూడా మనకి ఎలో లేదు అనుకుంటాం, బట్ గోరుచిక్కుడుకాయలు అనేది ఎలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి విఆర్కే గారి డైట్లో. మనకి ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇవి 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు ఒలిచేసుకుని ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో వేసేస్తున్నాను అనమాట. నేను వీటిని స్టీమ్ ద్వారా ఉడకబెట్టుకున్నానండి, కుక్కర్లో ఏం పెట్టలేదు. కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి, నాకు నచ్చవు అనమాట. ఇవి ఏంటంటే మరీ మెత్తగా ఉండవు, మరీ గట్టిగా ఉండవు అనమాట. కొంచెం మీడియంలో పెట్టుకుంటాను. జస్ట్ ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటా అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నాకు ఇట్లానే నచ్చుతుంది. మీకు కావాలంటే కుక్కర్లో పెట్టుకోండి, నో ప్రాబ్లము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే 250 గ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా జస్ట్ ఒక్క 5 మినిట్స్ సేపు టాస్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించేసుకునే కాబట్టి మనం ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం అయితే లేదు. మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మనకి పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, ధనియాల పొడి మీ ఇష్టం, మీకు ఏ కావాలంటే అది వేసుకోండి. నేనైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను, నేను పసుపు కూడా వేయలేదండి, నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఇక్కడైతే ఇప్పుడు మనకి టేస్టీ ఇంగ్రీడియంట్ అనమాట, ఇది ఖచ్చితంగా వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ అసలు ఇంత బాగుంటుందని అసలు అనుకోలేదు. ఖచ్చితంగా ఈసారి నుంచి నార్మల్గా రెగ్యులర్గా కూడా చేసుకుంటాను.
ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్న కొబ్బరి కారంని ఒక్క స్పూను ఆర్ 2 స్పూన్స్ మీ ఇష్టం అనమాట. చూడండి, నేను ఆల్రెడీ చేసేసుకొని స్టోర్ చేసుకున్నా. దీన్ని వేసుకున్నట్లయితే సూపర్ ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అది వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి, అంతే అండి. సింపుల్గా అయిపోద్ది అనమాట. మనం ఇంకా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను, అంతే, ఫినిష్ అండి. మంచిగా మగ్గించేసుకొని ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంచేసుకొని మీరు కావాలంటే కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోవచ్చు. ఇదే అండి ప్రాసెస్. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. కూర ఫ్రై అనేది సింపుల్, కర్రీ వండడం చాలా సింపుల్. బట్ ఆ పావు కిలో ఒలవడానికి పొద్దు నుంచి సాయంత్రం దాకా పట్టింది అనమాట. అదే ప్రాబ్లం. గోరుచిక్కుడుకాయలో మంచి ఫైబర్ ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. బట్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా సింపుల్ రెసిపీ. బట్ ఇవి ఒలవడానికి చాలా టైం టేకింగ్ అవుతాయి. దీనికి దూరంగా ఉండడానికి కారణం కూడా అదే. నాకు పావు కిలో ఒలవడానికి పొద్దు నుంచి సాయంత్రం దాకా పట్టింది అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటే పరిస్థితి ఏంటి? అందుకే నేను దీని జోలికి పోను. కానీ మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ పక్కన ఇంకో స్టవ్ మీద నేను ఫిష్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసుకొని ముందుగానే పెట్టేసుకుంటాను అనమాట. ఈ ముందుగానే పెట్టేసుకున్న వాటిని ఫ్రై చేసుకుంటాను. ఒక పక్కన నేను గోరుచిక్కుడు వండుతానే నేను ఫిష్ పీసెస్ కూడా ఫ్రై చేసేసుకున్నానండి. అందుకే నేను వీడియోలో చూపిస్తున్నాను. రెండు కూడా ఒకేసారి అయిపోతాయి అనమాట. ఇందులో 2 పీసెస్ అనేవి మా పిల్లలిద్దరికి అండ్ 2 పీసెస్ అనేవి నాకు అనమాట. మా హస్బెండ్కి నైట్ అనేది తింటారు. అంటే తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు కాబట్టి తను వచ్చిన తర్వాత తనకు ఫ్రై చేస్తాను. తనకి ఎప్పుడు కూడా వేడివేడిగా ఉండాలి ఏవైనా సరే, అస్సలు చల్లారిని అస్సలు తినరు. ఇక్కడ కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి. స్క్రీన్ మీద కనబడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఎండు కొబ్బరి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వెయిట్ పరంగా తీసుకున్నాను అనమాట. 200 గ్రామ్స్ కొబ్బరికి మామూలుగా 50 గ్రామ్స్ ఎండుమిర్చి సరిపోతుంది. బట్ నేనైతే ఎండుమిర్చి ఇవి చాలా స్పైస్ ఉంటాయి. మనకి హైదరాబాద్లో నేను తీసుకునేవి ఇవి చాలా స్పైస్ ఉంటాయి అనమాట. అందుకే నేను ఒక 20 పీసెస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ధనియాల పొడి కూడా 1.5 టేబుల్ స్పూన్, టీ స్పూన్ వేరు టేబుల్ స్పూన్ వేరండి. ఇక్కడ నేను చెప్తుంది టేబుల్ స్పూన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం కల్లుప్పు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూను మెంతులు తీసుకున్నాను. మెంతులు కొంచెం తక్కువే తీసుకోవాలి, అది చేదు వచ్చేస్తుంది. అండ్ ఒక 7-8 వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం ఎండబెట్టిన కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట. కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనకి ఉప్పును కూడా మనకి రోస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నువ్వులు రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను నువ్వులు ఆల్రెడీ రోస్ట్ చేసేసాను. ఆ చిప్ అనేది మిస్ అయిందనమాట. కొబ్బరి కూడా నేను రోస్ట్ చేసేసాను. కొబ్బరి కొంచెం మాడిపోయిందనమాట. నేను వెల్లుల్లి గురించి చూసుకుంటుంటే నేను కొబ్బరి మాడిపోయింది కొంచెం లైట్గా. మీరు మాడకుండా చక్కగా వేయించుకోండి. ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకోండి. ఎందుకంటే పాన్ అనేది హీట్ ఎక్కువైనప్పుడు నువ్వులు వేయించుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి అనమాట. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అండ్ ఇంకా ఎండుమిర్చి అయితే ఇట్లా మొత్తం కూడా తుంచేసుకొని వేయించుకోండి చక్కగా, ఒకదాని తర్వాత ఒకటి. ఏవి కూడా కలిపి వేయించుకోవద్దు. నేను కలిపి వేయించుకోకుండా విడివిడిగా వేయించుకొని ఆ తర్వాత కలుపుకున్నానండి. చున్నులపాయలు కూడా ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. మీరు కొంచెం సేపు చున్నులపాయలు కూడా మీరు వేయించుకోండి. ఇట్లా అన్నీ కూడా విడివిడిగా వేయించుకోవాలన్నమాట. కల్లుప్పు కూడా వేయించుకోవాలి. జీలకర్రని, ధనియాల పొడి ఆల్రెడీ పొడి కాబట్టి అది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటాము. అది వేయించాల్సిన అవసరం లేదు. కల్లుప్పు కూడా వేయించుకోండి, మెంతులు కూడా వేయించుకోండి. అట్లా జస్ట్ 1 సెకండ్ అనమాట. మెంతులు ఎక్కువసేపు అవసరం లేదు. ఇట్లా అన్నీ కూడా వేయించేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నువ్వులతోటి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనకి కొబ్బరి, ఆ తర్వాత ఎండుమిర్చి మొత్తం కూడా పీసెస్గా చేసుకొని నేను వేయించుకోండి. ఇట్లా మొత్తం అంతా వేయించుకోండి. యాక్చువల్గా అవన్నీ కూడా తీసాను, కానీ బట్ ప్లేలో పెట్టేసుకునేటప్పటికే వీడియో మొత్తం కూడా అట్లా అయిపోయిందనమాట. అందుకే ఏం చేయలేక ఇంకా చెప్పేస్తున్నాను. ఆల్రెడీ ఎండబెట్టుకున్న ఇవి కరివేపాకును కూడా కొంచెం సేపు అట్లా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మనకి క్రిస్పీగా అవుతే ఏంటంటే మనకి పొడిలో చక్కగా కలిసిపోద్ది కరివేపాకు. లేకపోతే మనకి కొంచెం లైట్గా నీరుంటే పొడి కూడా పాడైపోయే అవకాశం ఉందన్నమాట. అందుకే కరివేపాకును కూడా కొంచెం వేయించుకోండి. అన్నీ వేయించేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. ఏవి కూడా వేడిగా ఉండకూడదు అనమాట. మిక్సీ జార్లో వేసుకోవాలంటే ఫస్ట్ మనకి మిక్సీ జార్లో మనకి ఎండుమిర్చి
ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిర్చి అనేది కొంచెం మనకి బరగ్గా అదేంటి ఇదవుతాయి, మొత్తం పౌడర్గా అయిపోదు. ఇవన్నీ వేసిన తర్వాత పౌడర్గా అవుతాయి. ఆ తర్వాత కొబ్బరి, ఆ తర్వాత నువ్వులు, లాస్ట్కి మనం అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్కి మాత్రం చున్నులపాయ వేయాలి. ఫస్ట్ చున్నులపాయలు వేస్తే మనకి చున్నులపాయ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి మనకి చున్నులపాయల కన్నా ముందల నువ్వులు వేయండి. నువ్వుల్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి నువ్వులు అనేది చున్నులపాయలు ముందులు వేయండి. రెండు ఒకేసారి వేసినా సరే ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫస్ట్ మాత్రం ఎండుమిర్చి వేయండి. ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పెట్టేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది చక్కగా. ఇవి ఒక గ్లాస్ బాక్స్లో కానీ, గ్లాస్ డబ్బాలో కానీ, లేకపోతే ప్లాస్టిక్ 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఓకే అండి, ఇదే కొబ్బరి కారం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.